హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాట్ నాట్ అన్నీ అన్నీ చేసేసిన ఒక లెజెండరీ పర్సన్ అండి. సో ఎవరో కాదు, పోసాని కృష్ణమురళి గారు. ఆపరేషన్ అరుణారెడ్డి అని చెప్పేసి మళ్ళీ ఒక డిఫరెంట్ రోల్లో మన అందరికి కనిపిస్తూ ఉన్నారు. సో మూవీ విశేషాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? బాగుంది, బాగున్నా. అప్పుడు ఇప్పుడు అలాగే ఉంటా. అంతే. ఇంకా నేను ఫస్ట్లో మీకు కనపడినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే. ఇంకా మార్పులే ఉండవు. అంటే వేరే హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మారుతాయి, ముఖ కవళికలు అవును. అవి అలాగే మేడం. ఇక అంటే క్లబ్కి వెళ్ళేది లేదు, పబ్కి వెళ్ళేది లేదు, సిగరెట్ లేదు, మందు లేదు, పాన్ పరాగు లేదు, ఇవి లేవు. తింటా కాకపోతే ఏది అరిసెలు, నువ్వులుండలు, సున్నుండలు ఇంట్లో అయిపోతే తెప్పించుకుంటా. వెల్లంగి ఫుడ్స్ లేకపోతే మరొకటి తెప్పించుకుంటా. పుల్లారెడ్డి స్వీట్ షాప్లోను నెయ్యి అరిసెలు అవన్నీ ఫుడ్ బాగా తింటా. ఇంకా ఎక్కడికి వెళ్ళను, మాట్లాడతాను తప్ప మాట్లాడినంతగా తిరగను. అక్కడ సినిమా ఇండస్ట్రీలో కూడా తిరిగేది లేదు, సొసైటీలో కూడా తిరిగేది లేదు. షూటింగ్ అయిపోతే ఇంటికి వస్తా, పని లేకపోతే ఇంట్లో ఉంటా. ఇంకా వేరే ఏం లేదు. అందుకని తొందరగా మారలా నేను. అలానే ఉన్నారు. సో నేను చెక్ చేసినప్పుడు టెర్మి గురించి అంతా నేను చదువుతున్నప్పుడు చెక్ చేసినప్పుడు నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే సార్, 10 సంవత్సరాల్లో 100 సినిమాలు. అసలుకి హౌ పాసిబుల్ సార్? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే, ఒక సినిమా ఒకటి రాయాలి అంటే ఫారెన్ వెళ్ళి మాకు అక్కడ అకామిడేషన్ ఇస్తే మేము అక్కడ ఆలోచిస్తూ రాస్తా ఉన్న రైటర్లు ఉన్న ప్రజెంట్ ఉన్న మూడు సంవత్సరాలు ఆ కథ రాస్తుంటే 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. అవును. ఇదివరకు నేను 10 daysలో కథా మాటలు రాసేవాడిని. సినిమా 40 రోజుల్లో అయిపోయేది. ముత్యాల సుబ్బయ్య గారిది పవిత్ర బంధం కానీ, పెళ్లి చేసుకుందాం కానీ, స్నేహితులు కానీ, గోకులంలో సీత కానీ అన్ని 40 days. బట్ ఆ 3rd month రిలీజు 90% సక్సెస్లు అన్నీ. శివయ్య అంతే 40 రోజులు, ప్రేయస్ రావే 40 రోజులు, ఇక చేసిన అరుడాంబ జాక 40 రోజులు. అట్లా ఇదివరకు చాలా సిస్టమేటిక్. రామానాయుడు గారు షూట్లోకి వస్తే గజగజ ఉనిగిపోతారు. 9 to 6 అంతే, వెళ్ళిపోయి ఇంటికి. ఎవరన్నా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో 9:05కి వచ్చాడు, రామానాయుడు గారు ముందుకు వచ్చి ఆయనే ట్రాలీ జరుపుకుంటా, ఏమయ్యా అన్నం తినాలా, నేను టైంకి రావయ్యా, జీవితం నాశనం అయిపోతే మాది, అందరూ వెళ్ళిపోతారు అనుకోండి, ఇంక దేనికండి, రూపాయల 2 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు అవుద్ది, మేము అడుక్కు తినాలి, మమ్మల్ని బజారు పెట్టకండి. ఇలాంటి మాటలతో స్ట్రాంగ్గా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన టైంలో వస్తాడు, డబ్బులు ఎంత అడుగుతాడు, పర్ఫెక్ట్గా డబ్బులు ఇస్తాడు. ఎవరైనా బాగా చేస్తుంటే శబాష్ అంటాడు, బాగా రాస్తుంటే శబాష్ అంటాడు, బాగా చేయకపోతే తిట్టేస్తాడు. దేనికి ఇండస్ట్రీకి వచ్చారు? బాగా చేసుకోవాలి కదా, బాగా యాక్టింగ్ చేయాలి కదా. 2 ఎప్పుడు అతను ఒక పైసా ఎగ్గొట్టాడు అనేది నేను ఎప్పుడు చూడలే. రామానాయుడు గురించి పర్ఫెక్ట్. నేనే ఎగ్జాంపుల్. వాళ్ళ దగ్గర పవిత్ర బంధం రాశాను, పెళ్లి చేసుకుందాం రాశాను, జమినీ రాశాను, శివయ్య, ప్రేయస్ రావు అన్నీ నేను ఇష్టం. 3:00కి రామురళి అంటాడు, ఆయన అన్నదేని పడుకో 3:00కి వస్తాడు, నేను 2:30గా ఉంటా. ఎప్పుడు వచ్చావు అన్నాడు. నేను ఇప్పుడు మీరు వస్తాక సార్ 3 గంటలే రావచ్చు, 3:00కే రావచ్చు కదా అంటే నేను నవ్వేవాడిని. అంటే ఆయన పెద్ద ఆయన వస్తాడు, నేను వచ్చి కూర్చుంటా ముందుకి. అట్లా ఆయన సిస్టమేటిక్ ఉండేవాడు. అంటే సార్ నేను విన్నాను, పవిత్ర బంధం టైంలోనే అనుకుంటా వెంకటేష్ గారు మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి రూమ్లో కూర్చోబెట్టి టీ ఇచ్చి అవును రాయాలి అని అన్నారని. ఏంటి సార్ ఆ స్టోరీ? అంటే నేను ఒక రోజులో
18 సినిమాలు రాశా ఒకే రోజులో ఏంటంటే 18 సినిమాలు అటెండ్ అవుతుండేవాడిని. అరగంట ఇది డిస్కషను. ఇప్పుడు మీరు వచ్చారు ప్రొడ్యూసరు, నేను 3ంటికి రండి, 3 వస్తానండి, 3:30కి వెళ్ళిపోతా. అరగంటేనా అంటాడు. అరగంటలో నేను చెప్పేస్తా, అరగంటలో నేను వింటా, అరగంటలో వెళ్ళిపోతా. అందుకని అది ఆ పవిత్ర బంధం సినిమా అప్పుడు ప్రొడ్యూసర్స్ వెళ్ళిపోయారు వెంకటేష్ బాబు దగ్గరికి. అంటే వెంకటేష్ బాబు నాతో బాగా క్లోజ్గా ఉంటాడు, తెలుసు చిన్నప్పటి నుంచి నేనంటే. అయితే సారు పోసాని గారు 22 సినిమాలు రాస్తున్నాడు, వద్దు 15 అంటాడు, 18 అంటున్నాడు, అన్ని మనకి ఇబ్బంది అవుద్దాం సార్, ఇంకోళ్ళు పెట్టుకుందామా అన్నాడు. ఇంకోటి ఎవరు పెట్టుకుందాం అన్నాడు. అంటే ఎవరు పెట్టుకోవాలంటే మనం డిమాండ్ ఉన్నవాడిని పెట్టుకోవాలి, డిమాండ్ లేని వాళ్ళని మనం పెట్టుకోలేం కదా. అంటే బాగా తెలివిగలవాడిని అట్లా. ఇప్పుడు అతను వద్దనుకున్నారు. చెప్పండి అంటే ఖాళీగా చాలామంది ఉన్నారు సార్ అన్నారు. మరి ఖాళీగా ఎందుకున్నారు? వాడు తెలివిగలవాళ్ళు కాకపోతే బిజీగా లేవు, సినిమాలు లేవు, ఖాళీగా కూర్చున్నాడు. సినిమాలు లేకుండా రాసేవాళ్ళకి వాడు మనం ఎందుకు? ఖాళీగా ఉన్నాడు కదా. ఆ తెలివిగలవాడితే ఖాళీగా ఎందుకుంటాడు? పోసాలు నాకు ఉంటాడు, పోసాలు తెలివిగలవాడు, ఆయన నేను చూసుకుంటా, మీకెందుకు? ఆయనకేం డబ్బులు ఆ డబ్బులు ఇచ్చేయండి, అతను ఎట్లా రాయించుకోవాలి, నేను రాయించుకుంటా, మీకెందుకు అంటే అలా మీ ఇష్టం సార్, మీరు వెళ్ళండి నేను చూసుకుంటా అనగానే, మురళి నువ్వు ఇట్లా పొద్దున్నే ఇంటికి రా అన్నాడు. నేను పొద్దున్నే 5:30కి రెడీ అవుతా. ఆయన 8 o'clock అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు ఉంటా. ఎందుకంటే 10 నిమిషాల ముందు టీయో కాఫీ అంటారు కదా, టైం వేస్ట్. 8 to 8:30 క్లోజ్. వెళ్ళి ఆ రూమ్ తీసుకెళ్ళాడు, పైకి తీసుకెళ్ళాడు బెడ్రూమ్లోకి. అన్నీ కూర్చొని ఆయన కింద కూర్చోబెట్టి మురళి ఇది అనుకున్నా. కాదు బాబు, నీకేమేం కావాలి చెప్పండి, మీకు చెప్పండి అంట. ఎట్లా అని మాట్లాడుకుంటాం. ఏమేం కావాలంటే ఇది ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని పెట్టేది. అదే కొద్దిగా డ్రామా కొంచెం చేస్తాను బాబు. ఇంకా వేరే కూర్చొని డిస్కషన్ ఏదో ఇట్ట ముడి ఇది అంటారే, ముక్కుపొడు డబ్బా తీసి చెప్పు బాబు అని మాట్లాడటం, ఇట్లా రిలాక్స్గా కూర్చోవటం అసలు ఎప్పుడూ చేయలే ఇంతవరకు. ఇట్లే ఉంటాయి అటెన్షన్లో, ఎప్పుడు వెళ్ళిపోవాలి. అరగంట అంటే అరగంట పక్కాగా వాడుతా, పక్కాగా. ఇది బాబు, అది కావాలి బాబు, నేను చేస్తా, ఓకే బాబు చేస్తా. ఇంకేంటి బాబు, ఇంకేమని చెప్పేసి అన్నాడు. చేసేస్తాను బాబు, వెళ్ళిపోయానా బాబు, టీ తాగుతా ఇంటి తాగొచ్చాను బాబు, వెళ్తాం. అరగంటకి వెళ్ళిపోయాడిని. 1 weekలో డైలాగు మొత్తం ఆయనకి ఇచ్చేవాడిని. వాళ్ళు చెప్పి వినిపిస్తారు అంటే ఓకే. ఇంత కూడా మళ్ళా కరెక్షన్స్ ఉండవు. అలాగే వెళ్ళిపోతే అట్లానే ఆ ఇంట్లో నన్ను పిలవటం, అక్కడ కూర్చోవటం నాకేంటంటే కొద్దిగా ఎంబరాసింగ్ ఉంటుంది. హీరో దగ్గర కూర్చోవటం, అది మన ప్రొడ్యూసర్ చెప్పాడని చెప్పి అతిగా నేను చెప్పలేను కదా. ఆ కథ కమాండ్ నాకు తెలుసు, చూసుకున్నాను. నేనే స్క్రీన్ ప్లే రాశా. ఎప్పుడు ఇట్ట ఫైల్ పట్టుకొని రాను. ఎప్పుడు కథ చెప్పాలనుకో మీకు, ఈ ఫైల్ పెట్టుకొని మొదలు మీద పెట్టుకొని ఎదురెట్టు పెట్టుకొని దండం పెట్టుకొని, ఆ బాబు ఫస్ట్ స్టార్టింగ్ ఏమవుతుందంటే, అమ్మగారు బయలుదేరారు, కరెక్ట్గా కారు వచ్చింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఇట్లా చెప్తా ఉంటారు. నేను అవే తీసుకెళ్ళను, నోట్లో ఉంటాయి. అరగంట కావాలంటే అరగంట చెప్తా, గంట అంటే గంటే చెప్తా, గంటన్నర చెప్పమంటే గంటన్నర వద్దు, నాకు ఉంటాయి నా దగ్గర అన్ని కేటగిరీస్ ఉంటాయి మైండ్లో. అది చెప్పిన తర్వాత ఆపుతా తప్ప మధ్యలో మర్చిపోయి, అది బాబు అది ఏం జరిగిందంటే
అట్లా ఆపటాలు, మధ్యలో మర్చిపోవటాలు, కంగారు పట్టాలు, తడబాటు పట్టాలు. ఎవరికి ఈయనకైనంతే, నాగార్జునకైనంతే, చిరంజీవి గారికైనంతే. చిరంజీవి గారు అయితే కూర్చొని అన్న నన్ను చూడండి అంట. చూడండి. కొంతమంది రైటర్లకి ఏంటంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే భయం. అంటే పెద్ద నెంబర్ 1 స్టార్ కదా. నేను ఒక వచ్చినప్పుడు మళ్ళీ అల్డా బజార్ కాకుండా ఇంకోటి చేసేటప్పుడు అన్న మీరు నాయకు చూడండి చెప్పు అన్నాడు. అటు చూస్తే నాకు ఇన్స్పిరేషన్ ఎక్కువ ఇటు కళలో కలిసి చూస్తుంటే అటెన్షన్ బాగా ఉంటుంది హీరోకి. అప్పుడు నేను బాగా చేయొచ్చు, బాగా మాట్లాడవచ్చు, ఇంకా ఎమోషనల్గా చెప్పొచ్చు. అట్లా ఉంటా. అది వెంకటేష్ బాబుకైనా ఇంకోళ్ళైనా మన శ్రీకాంత్కైనా ఇంకోళ్ళకైనా అట్లా చేస్తూ ఎప్పుడు అమ్మాయి కూడా అదే చెప్పేవాడిని. సౌందర్య అలాగే కుర్చీలో కూర్చో, నీ ఎదురు కూర్చోంటా, అప్పుడు నీకు చెప్పేస్తా. చెప్పండి సార్ అని ఇట్లానే కూర్చొని ఇట్లానే సౌందర్య నేను కూర్చోడికి అలాగే 3-4 సినిమాలు చెప్పేసేవాడిని. పైత్రబంధం, పెళ్లి చేసుకుందాం, ఇంకో సినిమా ఏదో ఉంది, ఇంకో సినిమా మరో ఇంకో సినిమా అట్లన్నీ చేసేవాడిని. ఆమె చాలా ఇష్టపడేది. కరెక్ట్గా అరగంట చెప్పేసి వెళ్ళిపోతాడు. గోల్ లేదు అసలు మనకి. కథ అటు చెప్పేవాడిని. అంతేగాని ఎక్కడో ఈ సీన్ మర్చిపోయానండి అట్లాంటివి తెలియవు నాకు. అప్పటికిప్పుడు తెలియవు. కానీ సార్ ఎన్ని వర్డ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్డ్ అలా ఉండిపోతుందేమో. రాజా అనేది మీకే అది వర్డ్ అలా ఫిక్స్ అయిపోయిందంటారా? అంటే ఎందుకు అలా వచ్చేసింది. మా టీవీలో ప్రోగ్రామ్ ఉంది, చిన్నపిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్. ఆయన రజనీ అని ఒకప్పుడు హీరోయిన్ ఉండేది, మళ్ళీ ఇంకొక హీరోయిన్ ఎవరో ఉన్నారు. నన్ను పిలిచారు. సరే వస్తే వాళ్ళ జడ్జి ఆ పిల్లలు పోటీలు పడుతుంటే బాబు నువ్వు బాగుంది, చాలా బాగుంది, నువ్వు కూడా బాగా చేసావు అంటే, నువ్వు 90 చేసావు, అబ్బాయి 100 చేశాడు, నెక్స్ట్ నువ్వు మరి 100 చేస్తావా? చేస్తాను అంకుల్లో. అయితే బెస్ట్, అయితే నెక్స్ట్ నువ్వు కూడా 100లో 100 ఉంటావు గ్యారెంటీగా, ఓకేనా, గాడ్ బ్లెస్ యూ అంటే థ్యాంక్ యూ అంకుల్ అంటే లవ్ యూ రాజా అన్న. అంటే రెండోసారి మళ్ళీ 2 పిల్లలు వచ్చారు. మళ్ళీ వచ్చి బాగుంది కదా, ఈసారి బాగా చేస్తావా? చాలా బాగా చదువుతాను, లవ్ యూ రాజా అంటే లవ్ యూ రాజా అంది చిన్నపిల్ల. ఇక ఆ పిల్లలందరూ లవ్ యూ రాజానే. 3వ రోజు 4వ రోజుకి స్టేట్ మొత్తం తెలుసు. అందరిలో రాజా అని పేరు, ఆర్టిస్టులు అందరూ. అది ఎక్కడికి వెళ్తే నేను కాశ్మీర్ వెళ్ళినా, యూపీ వెళ్ళినా, రాజస్థాన్ వెళ్ళినా రాజా అంటారు. కొంతమంది రాజాజీ అంటారు, ఇది ఎక్కువ అంటారు. అవును, అది మీకు ఇంకా అది మేబీ మీ సిగ్నేచర్ అనుకోవచ్చు. అంతే, ఎక్కువ అందరూ అదే అంటారు. ఇటని మరోసారి చెప్పండి సార్, నువ్వే చెప్తున్నావు కదా నాకన్నా. అట్లా ఆ సినిమా ఇండస్ట్రీలో నేను రావటం నా అదృష్టం. కానీ కొన్ని యూనిక్ అనేది మీకే ఉండిపోతుంది సార్. అదొక్కటను. దీని మీద ఎన్ని మీమ్స్ ఎన్ని చేశారంటే సార్, మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ గారు మీ కాంబినేషన్ అది అసలుకి. ఆ క్యారెక్టరు అంటే మీరు రాయన్ క్యారెక్టర్ కాదు, చైన్ క్యారెక్టర్స్ కాదేమో మేబీ, కానీ ఒక దాని మీద ఎన్ని మీమ్స్ చేస్తుంటారు అసలుకి. దాని మీద నెగిటివ్, పాజిటివ్, ఫన్నీగా మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు. అసలు ఆ డైలాగ్ అనేది ఇప్పటికీ రెగ్యులర్ గా మీమ్స్ లో వాడుతుంటారు. అవును, చాలా. ఇది మన ఈ రామ్ చరణ్ తేజ ఎట్లా అంటే, ఏంటిరా నరాలు తెగిపోయినాయి, అది కూడా అదే. చాలా అది ఎక్కువైపోయింది అసలు. చాలా రాజా ఎంత ఉందో ఇట్లా ఉందో, నరాలు అనేది చాలా గొప్పగా వచ్చింది మొత్తం రెండు రాష్ట్రాల్లోకి. అవి అట్టా అదృష్టానికి నాకు మంచి పడ్డాయి. ఇది మంచి రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ నా కోసమే రాసినట్టుగా, నా కోసమే ఎన్ని గెస్టర్స్ చేయమన్నట్టుగా, అది చాలామంది క్రెడిట్స్ గోస్ టు డైరెక్టర్స్, రైటర్స్.
కొన్ని కొన్ని యూనిక్ అట్లా ఉండిపోతాయి. అత్తారింటికి దారేదిలో అవును. అమ్మా అది అసలుకి లెటర్ లో ఆ వేరియేషన్ త్రివిక్రమ్ గారి వేరియేషన్ అసలు అనేది ఆ ముక్క చెప్తాడు. అంటే వాళ్ళు రాసి నాకు చూపిస్తాడు అంతే. చూపిస్తే నేను దాన్ని మననం చేసుకుంటా. దాన్ని అమ్మ అని ఎట్లా అంటాం, దాన్ని ఎంత భయపడి మాట్లాడటం, అవన్నీ అందులో చాలా నాకు బాగా క్లిక్ అయింది. బాగా లాస్ట్లో క్లైమాక్స్లో కూడా, బిఫోర్ క్లైమాక్స్లో కూడా నాకేదో హ్యాండిక్యాప్డ్ లాగా కన్నుపోతే హ్యాండిక్యాప్డ్ కింద లెక్కేసి సర్టిఫికెట్ అది చాలా అక్కడే నవ్వారు అందరూ. నేను చెప్పి ఇదిగోండి సర్టిఫికెట్ ఏంటి అన్నాడు. అంటే హ్యాండిక్యాప్ కాదండి, నేను హ్యాండిక్యాప్డ్ అంటే పొన్ను ఇరిగిపోయింది కదా సార్ అప్పుడు కొట్టినప్పుడు మీరు, అందుకని హ్యాండిక్యాప్డ్ అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చారు డాక్టర్ గారు. సరిపోవట్టు ఇట్లాంటివి చాలా మెమరబుల్గా ఉంటాయి. అది అది అదృష్టం. అవి రావటం నాకు ఈ రకరకాల డైలాగ్స్, రకరకాల యాటిట్యూడ్లు అడుగుతూ ఉంటారు. అవన్నీ క్లిక్ అయినాయి బాగా. ఒక్కడ కూడా మిస్ఫైర్ అవ్వాల, అన్నీ క్లిక్ అయినాయి. ఒక మాట కానీ ఒక లుక్ కానీ అమ్మో అంటే ఆయన తెగ నవ్వేవాడు. అల్లు అర్జున్ ఆ సినిమా ఉంది కదా రేసు గుర్రం, అంటే నేను వచ్చి అది అన్న తర్వాత అమ్మో అంటే అటు చూసి వెళ్ళిపోయి అద్దంలో ఆయన చూసుకుంటాడు. ఇది అల్లు అర్జున్ అంటే ఇది ఎట్ట క్లిక్ బాగా క్లిక్ అవుద్దా లేదు, అట్లా చాలా వింటాడు అతను. ఈ ఆర్టిస్టుల్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, అందరికంటే అల్లు అర్జున్కి గొప్ప లక్షణం నేర్చుకుంటాడు. ఎంత సూపర్ స్టార్ అయినా అతను ఏమన్నా మంచి బాగా చేస్తే నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు. ఓ ఎలా ఉంటే దానికి కూడా నవ్వొచ్చుద్దా, అన్ని నేర్చుకుంటాడు మేడం అల్లు అర్జున్. ఇప్పటికీ అతను పెద్ద స్టారు తెలుసు, కానీ ఇప్పుడు బళ్ళో కొత్తగా వాళ్ళమ్మ యూనిఫామ్ వేసి, బుక్స్ ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, వాటర్ బాటిల్ ఇచ్చి స్కూల్కి పంపిస్తే ఎలా వెళ్ళిపోతాడు పిల్లోడు, అలా వస్తాడు షూటింగ్కి అల్లు అర్జున్. అది ఆయనలో ఉన్న అడ్వాంటేజ్. ఎంత నేర్చుకుంటాడంటే, మీరేమో చిన్న వేషం ఇచ్చి చిన్న వేషంలో చెబుతున్నా కానీ మిమ్మల్ని కూడా అలాగే చూస్తాడు. ఓ అందుకనే నా ఇంత బాగా యాక్ట్ చేస్తా, అందుకని ఏమైనా పెట్టారా అనుకుంటాడు. నేను చేస్తాంటే పక్కెళ్ళి ట్రైల్ వేస్తుంటాడు. మరి అది గొప్పతనం, అది ఇంకా నేర్చుకుంటాడు. ఇప్పుడు స్టిల్ ఈజ్ ది లెర్నింగ్, అది గొప్ప విషయం. సరే, ఇది ఆపరేషన్ అరుణారెడ్డిలో మళ్ళీ శారీ కట్టుకొని మళ్ళీ వెరైటీగా మాకు కనిపించారు. చూసి అందరు బేసిక్గా శారీ కట్టుకుంటే అన్ని షేవ్ చేసుకొని అట్లా చూడడానికి, షేవ్ చేసుకొని అట్లా ఉంటే బాగుంటుంది, హెయిర్ అంతా ఉంటే ఆక్వర్డ్గా ఉంటుందని మేము ఫీల్ అవుతాం. బట్ మీరు మాత్రం భలే డిఫరెంట్గా ఉంటారు సార్. రెడ్ కలర్ శారీలో ఏదో అమ్మాయిల కన్నా బాగా క్యాట్ వాక్ చేస్తూ నడుచుకుంటూ వచ్చేస్తారు, ట్రైలర్లో చూసాము. సో అసలుకి ఇదంతా ఎవరు డిజైన్ చేస్తారు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? నేనే చేసుకుంటా, ఎందుకంటే మీరు చెప్పింది కరెక్ట్. అది ఏమన్నా ఆడవాళ్ళలాగా శారీ కట్టుకుని రావాలంటే గడ్డం తీయాలి, మీసాలు తీసేయాలి, అండ్ క్లీన్గా మేకప్ వేసుకోవాలి కొంచెం. అట్లా ఒకప్పుడు రామారావు గారు చీర కట్టుకున్నాడు. అప్పుడు మీసం తీసి పారేసి అన్ని క్లీన్గా చేసేసి ముద్దులాగా పెట్టుకుని అయినా అట్లా చాలామంది హీరోల్లో చీర కట్టారు, కానీ అవి తీసేసేవాళ్ళు, తీసి మీసాలు కూడా తీసేవాళ్ళు. నేను నా గడ్డం నాగానే పెట్టుకుంటా, మేకప్ కూడా అయిన అసలు సినిమాల 500 సినిమాలు తీశాను కదండి, ఒకసారి కూడా మేకప్ వేయలే. నేను అసలు పౌడర్ కూడా రాయను, ఇట్టటి కూడా కొట్టను. స్నానం చేసి రావడం, బట్టలు వేసుకోవడం, వచ్చేయటం అంతే. వాడి చిన్న బట్టలు వేసుకోవడం రావడం అంత తప్ప మేకప్ గడ్డం ఉందా గడ్డం లేదా. టెంపర్లో
సిన్సియర్ కానిస్టేబుల్, కంపల్సరిగా గడ్డం తీయాలి. నేను తీనన్నా, నాకు ఉంచుకుంటాను సార్ నేను. అంటే ఏంటంటే గడ్డం ఇది అది సిన్సియారిటీ గుర్తు పోసానికి అని వదిలేశాడు. లక్కీగా నాకు ఈయన మన పూరి జగన్నాథ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే, గడ్డం తీయి అనల్లా, ఎవరు అనలే. ఆ గడ్డంతోనే పోలీసు డ్రెస్ వేసారు, చూశారుగా మీరు. చూసి లేకపోతే ఇంకో డైరెక్టర్ ఒప్పుకోడు. ఏమయ్యా పక్కన అతను శుభ్ర గడ్డం చేసుకున్నాడు అనుకుంటా కదా హీరో, ఈయన కానిస్టేబుల్ గడ్డం పెట్టి వస్తాడేంటి అంటారు. నేను అది కంపల్సరీ అదే పెట్టుకున్నా, అదే డ్రెస్. క్యాప్ పెట్టుకుంటాను, క్యాప్ సరి పెట్టను, అన్నీ అవి నాకు నాకు వచ్చిన అదృష్టం. చాలా సినిమాల్లో ఎన్ని పోలీస్ వేషాలు వేసా, అది తీసుకోవాలి. ఎక్కువ టోపీ తీస్తా. రియల్ పోలీసులు నన్ను చాలాసార్లు అడిగారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, పెద్ద పెద్దళ్ళు, ఏం మురళి గారు మీరు సిన్సియర్ పోలీస్ వేషాలు వేస్తారు, క్యాప్ ఎందుకు పెట్టుకోరు మీరు అంటే నేను చెప్పాను, అన్న పెడితే డ్రమ్టైజ్ అవ్వదన్నా, ఇటు పెట్టుకుని ఉంటే మొత్తం క్యాప్ ఎటు పెట్టుకొని ఉంటే ఆ యాటిట్యూడ్ ముందు గనక జరగదన్నా, అది ఇట్ట చూడటానికి, ఎట్ట మాట్లాడడానికి, ఇటు పట్టడానికి ఈ లేకపోతే ఎక్కువ డ్రమటైజ్ అవ్వద్దన్నా. అందుకని నేను ఏదో వచ్చి నుంచోవాలి ఇట్టంటే అప్పుడు పెడతాను నేను, మిగతాడంటే ఆయన నవ్వుతాడు. ఆయన అవును, నువ్వు టోపీ లేకపోయినా కానీ మీరు సిన్సియర్ కానిస్టేబుల్ లాగానే ఉంటారు, డోంట్ వరీ అన్నారు పోలీస్ ఆఫీసర్ గారు. ఆయన లక్ష్మీ గారని ఆయన చెప్తారు, టోపీ పెట్టుకున్నా అంతే, టోపీ పెట్టుకుపోయినంత, గడ్డ ఉన్నా అంతే, గడ్డ లేకపోయినా అంతే, సిన్సియర్ అంటే సిన్సియరే అట్లా అంటుంటారు. అందుకని నన్ను ఎవరు కూడా నువ్వు గడ్డం తీయకపోతే వేషం ఇవ్వను అనలే, అది నా అదృష్టం. కానీ మెంటల్ కృష్ణ చూసుకుంటే గనక దాంట్లో అంతా నైటీ వేసుకొని మొత్తం హల్చల్ చేశారు మీరు. అదొక డిఫరెంట్ క్యారెక్టర్. మేబీ మీరు కాకుండా ఇంకొకరు ఎవరైనా చేస్తే మేము ఇమాజిన్ చేసుకోలేమేమో అట్లా. ఉంటుంది చాలా గడ్డంగా ఉంది, గడ్డం పెట్టా, జుట్టు బాగా వేసుకున్నా, మీసాలు ఉన్నాయి, గౌన్ వేసుకున్నా, తీసేస్తే కదా ఇంకా అందంగా ఉంటుంది. నాకేంటంటే దీని మీద నాకు గడ్డం ఇటు మీద పట్టించుకోను, నాకు పర్ఫార్మెన్స్ మీద ఇష్టం, ఎక్స్ప్రెషన్ మీద ఇష్టం, నాకు రెండు నాకు. అందుకని మీరు ఏ డ్రెస్ ఏముంటుంది వేసుకుంటా, బాగా చిన్న లుంగి కట్టుకోండి, బాగా ఇంకోటి కట్టుకోండి, మళ్ళీ ఇంకేమైనా పంచి కట్టుకోండి, అవన్నీ ఏవైనా చేస్తా, ఆ పర్ఫార్మెన్స్ పోగొట్టుకోను. కానీ విన్నాను సార్ నేను, మెంటల్ కృష్ణ కూడా అది మీ అంటే మీకు ఇమాజిన్ చేసుకుని రాసుకున్న స్టోరీ కాదు, ఇది వేరే వాళ్ళది, వాళ్ళు వేరే హీరోది, వాళ్ళు చేయకపోతే ఫైనల్ గా మీరు చేశారు అని చెప్పేసి విన్నాను. ఇట్స్ ఏ ట్రూ సార్? చాలా వేషాలు నాకు వచ్చినాయి, వాళ్ళకి సూట్ అవ్వనివి, నాకు సూట్ అయినవి, ఫ్లెక్సిబుల్, అది నా అదృష్టం. మెంటల్ కృష్ణ నాది కథ కాదు, మోహన్ గారని ఆయన ప్రొడ్యూసర్ గారు, ఎన్ఆర్ఐ. అయితే కథ రాయమండ్రి రాశాను, ఎవరికంటే తొట్టంపూడి వేణు, ఆయన హీరో. అప్పట్లో ఆయన చేస్తుండేవారు కదా, వెళ్ళి కథ చెప్పైతే మురళీ గారు కథ బాగుంది, బట్ నేను గౌను నేను తొడగలేను, అస్సలు నాకు సూట్ అవ్వదు, సూట్ అవ్వదు కాదు, అది సెట్ అవ్వదు నాకు, ఆ మాట ఇది చేయలేను అని ఆయన పక్కాగా చెప్పేశాడు. వేరే ఏం చేస్తా, ఈ నైటీ వేసుకొని మాత్రం నేను చేయలేను, ఇట్లా హెజరా లాగా నేను చేయలేను, ఏమనుకోదు మురళీ గారు, వేరే ఇంకోట అంటే చెప్తాను, ప్రొడ్యూసర్ గారికి చెప్తాను. ప్రొడ్యూసర్ గారికి చెప్పిన తర్వాత మనకొద్దు, మన కథ పోగొట్టుకోవద్దు, మనకి హీరో వద్దు, ఇంకో వేరే కావాలని ఇంకో చూసుకోండి. చేతంటే శివాజీ మా ఇంటికి వచ్చాడు, మాట్లాడాడు, చూశాడు, నచ్చింది ఆయనకి, నచ్చింది.
రివర్స్లో ఏమైందంటే ఆ హీరో క్యారెక్టర్ కాకుండా ఆ ఆ గౌను వేసుకున్నాం కదా నైటీ, ఆ నైటీ క్యారెక్టర్ వచ్చింది శివాజీకి, హిజరా క్యారెక్టరు, బావా బావా అనే క్యారెక్టర్. అట్లా అటుండి అదే క్యారెక్టరు వెళ్ళి పోసాని చెప్పిన కథలో ఈ కథే నాకు నచ్చింది, హీరో కథ కాకుండా ఇజ్రా కథే నాకు ఇది వేసుకుంటాను నేను అని ఆయన వచ్చాడు. అంటే నాకు ఏం చేయాలి కాక ప్రొడ్యూసర్ గారు చెప్పా. అంటే మీరేందంటే నేనేందంటే వాళ్ళు ఏమైందంటే ప్రొడ్యూసర్ గారు నేను అంటే శివాజీకి సూట్ అవ్వాల. అంటే శివాజీ స్మూత్గా ఉంటాడు, చాలా స్మూత్గా, ఇంకా కాలేజీ కుర్రోళ్ళలాగా నీట్గా ఉంటాడు. ఇతనికి మళ్ళా ఈ నైట్ వేస్తే సూట్ అవ్వదేమో, ఇతను సూట్ వేసుకుంటే ఆయన చాలా చబ్బీగా ఉంటాడు, స్మూత్గా. ఆ కోపం, అగ్రెషన్ అవన్నీ సెట్ అవ్వేమో, అంటే పర్ఫార్మెన్స్ చేయగలదు అతను, కానీ సెట్ అవ్వదు అని వాళ్ళ మేనేజర్కి చెప్పాం. శివాజీ బ్రహ్మాండంగా చేస్తాడు, డౌట్ లేదు, కానీ సూట్ అవ్వట్లా ఈ డ్రెస్సులు సూట్ అవ్వకపోతే. ఇప్పుడు ఎవరన్నా కమాండ్ చేయాలనుకోండి, ఒక యాటిట్యూడ్ ఉండాలి. తనేమో స్కూల్ బాయ్ లాగా, కాలేజీ బాయ్ లాగా ఉంటాడు. ఇంకా అందుకని అది కూడా పని చేయట్లేదండి, మరి ఏం చేద్దాం అన్నాడు నేను ప్రొడ్యూసర్ గారితో. అదే మీరే చేయండి అన్నాడు మోహన్ గారు. అంటే అదేంటి సార్ అన్న, మీరే ఆ వేషం అదే వేసేయండి మీరు అంటే. మరి బిజినెస్ ఏంటో అంటే ఏం పర్వాలేదు, సినిమా ఆడినా ఆడకపోయినా మీరే వేసేయండి, మీరు డైలాగ్ చెప్పేటప్పుడు నాకు బాగా నచ్చినాయి, చూస్తే మీకు సూట్ అవుతారు గ్యారంటీగా, లేదా నేను ఎందుకు ఊరినే అంటాను, మీరు వేసేయండి ఏం పర్లేదు పోండి, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ అమెరికా వెళ్ళి మళ్ళీ వస్తారని వెళ్ళి ఎంత అవుతారంటే ఇంత డబ్బులు మొత్తం ఇచ్చేసాడు. అప్పుడు వచ్చింది నా శరీరం మీదకి నైటీ. ఇది నాకు కూడా పెడుతున్నాను ఇట్లా, మరీ భయంకరంగా ఉంటుందా నాకు అని నేనే అనుకున్నాను. లేదు, భయంకరంగా ఉండదు, గ్యారంటీగా నాకు సెట్ అవుద్ది. నేను ఆ వాకింగ్ స్టైల్ నేను పెట్టుకుంటాను గ్యారంటీగా అనుకున్నాను. నేను అనుకొని అంటే విడిగానే అద్దాలు గిద్దాలు చూసుకోను, నా మనసులో అనుకుంటా ఇది నేను చేయగలను. అది నైటీ వేసి సెట్లోకి వచ్చిన తర్వాత అందరు పెద్దగా నవ్వారు. హీరోయిన్, ఆర్టిస్టు, మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్, కెమెరామ్యాను, వీళ్ళందరూ ఎవరు, బ్రహ్మానందం, మన ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళందరూ తెగ నవ్వారు. ఏమయ్యా భలే సూట్ అయిపోయింది నీకు అనే, చాలా బాగా చేసింది, అది పెద్ద హిట్ అయిపోయింది. కానీ ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ అందరూ ఒకప్పుడు మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళే అని చెప్పి మేము వింటుంటాం. త్రివిక్రమ్ గారు కానివ్వండి, అండ్ ఇంకా కొట్టాల శివ గారు అయితే కనుక మీ మేనలుడు అని అంటే చెప్పేసి 30 మంది పైన చేశారు, కానీ అన్ని నేను చెప్పను. అంటే వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళకు చెప్పుకోకుండా నప్పుకోవాలి. అందుకని నేను ఎవరు ఏంటి నేను ఏ పేర్లు కూడా చెప్పను. నా దగ్గర చాలా మంది 30 మందో 35 మందో 32 గుర్తులేదు అంతటితో చేశారు. నేను ఎవరితో ఎవరు తిట్టేవాడిని కాదు, కొట్టేవాడిని కాదు, ఇసుక్కునేవాడిని కాదు. సేమ్ అప్పుడు ఇప్పుడు ఇలాగే ఉంటా. వీళ్ళతో కూడా ఉన్నప్పుడు మా అసోసియేట్ వాళ్ళతో కానీ ఏమంటే కొంచెం కొద్దిగా ఇసుక్కుంటాను తప్పితే డామినేటింగ్గా, ఓ పిచ్చి ఈగోగా అట్లా వాళ్ళు ఇప్పుడన్నా కొంచెం ఓ మాట 2 మాటలంట. అప్పుడు ఎవరితో ఏమని రావాయి వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం, వీడికి ప్రాబ్లం ఉందంట సార్ అంటే ఏంటిరా అనేవాడు. అంటే నేను ఒక స్పీచ్లో విన్నాను అనమాట. కొట్టాల శివ గారు, ఐ మీన్ మా మేనల్లుడు, ఇద్దరం కలిసి పెళ్లి చూపులకి వెళ్ళాము,
వాడు కూడా సెలెక్ట్ చేసినప్పుడు ఇట్లా పెళ్లికి చూపులకి వెళ్ళినప్పుడు బాగుంది మావయ్య అని చెప్పి ఇట్లా చెప్పాడు ఇట్లా అనేది నేను ఒక స్పీచ్ లో విన్నాను. అది షార్ట్ అనమాట. అవును, అతను మా అమ్మ తమ్ముడు కొడుకు, బ్లడ్ రిలేషన్, ఓకే. మేనలు నాకు కూడా అవుతాడు. అయితే వాడు అప్పుడు చదువుతున్న ఇంటర్మీడియట్, 10th అయిపోయి ఇంటర్కు వస్తున్నట్టు ఉన్నాడు అనుకుంటా. అప్పుడు నేను గుంటూరు వచ్చా, ఆ, ఆ, పెళ్లి చూపులు విజయవాడలో. అప్పుడు వచ్చి ఆ, వాడు వచ్చాడు. వస్తే అప్పుడు వాడికి బూట్లు కొనిపెట్టా. గుడ్లు పెట్టి, అరే విజయవాడలో ఒక అమ్మని చూడాలా నేను, పెళ్లి చూపులకి వెళ్దాం పద అంటే, వెళ్దాం మాయ పద అంటే ఇద్దరు వెళ్ళాం. ఇద్దరు వెళ్ళి వాడు కూర్చున్నాడు, నేను పక్క ఇక్కడ కూర్చున్నా, నేనేం ఇక్కడ కూర్చున్నా. అటు నుంచి మా ఆవిడ వస్తుంది, వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి, ఏంటి అబ్బాయి ఇంత చిన్నపిల్లలాగా ఉన్నాడు, ఎవరి అబ్బాయి అని వాళ్ళ బంధువులతో చెబుతుంది. ఆడు కాదు, ఇక పక్కనే ఉంటాడు, వేరే వాడు ఉన్నాడు అనుకుంటే మావిడికి ఏం తెలియదు అసలు. అంటే అంటే వయసు ఏజీ అనుకోవట్లేదు కదా ఎవరు. వాడికి కూడా కొద్ది గడ్డ పట్టు ఉండేది. ఉండుంటే రాగారెడ్డి కూర్చుంటే నాకేమన్నా వేరే ఫోటో పంపించా నేను. వాళ్ళ ఫోటో నా ఫోటో పంపిస్తే, ఫోటోలో ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు అనుకుంటుంటే ఈ పక్క రాగానే మా ఆవిడ అమ్మయ్య ఫోటో ఇచ్చిన ఫోటో ఇదే అనమాట అని అట్టా లోపలికి మాట్లాడి వీడికి, ఏరా ఎట్ట ఉందిరా ఏమి అంటే, బాగుంది మా అయ్య. ఆడు నాకంటే కొంచెం నేను అప్పుడప్పుడు నెత్తిగా ఉండేది, ఆడికి ఎలా ఉండేది. బాగుంది మా అయ్య, అక్క బాగుంది, చేసుకో, బాగుంది అంటావా, గ్యారెంటీకి బాగుంది. సరే వెళ్ళి ఎంబడే చెప్పి ఓ 10 నిమిషం పావు గంట మాట్లాడటం, మళ్ళా ఒక 2 నిమిషాల్లో అక్కడే ఆమెకి చెప్పి, నాకైనా అబ్జెక్షన్ లేదు మేడం, మేమండి మీరు చూడండి, అబ్జెక్షన్ మీ ఇష్టం అని చెప్పాను. అంత అట్లా వచ్చావు నేను శివ. కానీ బోయపాటి గారు అయితే ఇంకా మీరు చాలా సంవత్సరాలు ఆయనకి మీరు సపోర్ట్ చేశారు అని చెప్పి విన్నా. ఈరోజు పెద్ద పెద్ద సినిమాలు బాలకృష్ణ గారి లెజెండ్తో పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ ఉన్నారు. సో ఆయన కూడా మీరే చాలా ఇయర్స్ బ్యాక్ సపోర్ట్ అని విన్నాను సార్, నిజమే? నాకు ఆ తాగతూ మించినప్పుడు కూడా చాలా మందికి పేదవాళ్ళకి డబ్బులు కోట్లు పైగా దానం చేశా, సపోర్ట్ చేశా. ఇది ఇక్కడ కాదు, ఈ స్టేట్, వేరే స్టేటు, బీహార్లో కానీ ఎక్కడ కానీ ఇంకో చోట కానీ అన్ని కుటుంబాలు చాలా మంది పేదలో కానీ, మేము కూడా పేదవాళ్ళం కదా ఒకప్పుడు. అది మా నాన్న డబ్బులు లేక, డబ్బులు 50 రూపాయలు కూడా లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏమనుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్య వలనే. అయినా నేను, నాకు డబ్బులు వస్తూ ఉంటే ఎవరికొకరు ఇస్తూ ఉండేవాడిని. అట్లా కోట్లు ఇచ్చా. అది మా ఆవిడ అనేది, అని నన్ను ఎందుకంటే ఇవ్వటం అంటే, నేను మనం 1000 ఎవరికైనా ఇచ్చామనుకో, దేవుడు మనకి 1,00,000 రూపాయలు ఇస్తాడు అమ్మాయి. నాకు నమ్మకం, అది నా గ్యారెంటీగా నమ్మకం. అనగానే అదే షార్ట్ టైంలోనే ఎంత నేను అనుకోలేదో అంత దేవుడు నాకు ఇచ్చాడు, మా కుటుంబానికి ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏమి చేయకుండా, నేను నా భార్య బిడ్డలు ఎలాగుండంటే, ఇప్పుడు కూడా ఒక 100 సంవత్సరాల పాటు ఇంట్లో కూర్చొని విలాసవంతంగా మేము బతకవచ్చు. ఇంకా డబ్బులు మిగులుతాయి, ఇంకా ఆస్తులు మిగులుతాయి. అట దేవుడు తెలుగు శ్రమ పరిశ్రమ నాకు ఇచ్చిన ఆస్తులు ఇవన్నీ, డబ్బులు కానీ, ఇళ్ళు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ, అంటే ఒక 100 కోట్ల వరకు పోసాన్ గారి ప్రాపర్టీస్ ఏదైనా ఉంటాయి, 100 పైనే ఉంటాయి. అవి ఇంకా ఇంకేం మాది మేము ఉన్నప్పుడు మా ఇల్లు పూరిల్లు, మా నాన్న కూలి, డబ్బులు పోయి చివరికి అట్లా అయింది.
అవన్నీ అప్పుడు మేము అనుకునేవాళ్ళం కాదు. ఇది పూరిల్లు ఉంటే ఆ పెద్ద ఇల్లు బాగుండు అట్ట అనుకునేవాళ్ళం కాదు. అసలు అనుకునేవాడిని నేను అసలు. అంటే అలాంటిది మా నాన్న చనిపోయిన తర్వాత తెలిసిపోయింది, నాకు రియలైజ్ అయిపోయింది, బికాజ్ ఆఫ్ ఫైనాన్స్. అందుకని నేను ఎక్కడెక్కడ చుట్టాలు ఉండే ఎవ్వని జీవితం ఇట్ట కూడా అడుక్కునేవాడిని కాదు. మా మామూలకి 50 రూపాయలు, 100 రూపాయలు, 10 రూపాయలు బుక్స్ కొనుక్కుంటా, ఏం నేను చదువుకుంటానే పని చేసుకుంటా ఉండేవాడిని. పని చేసుకొని ఇది కాలేజ్ దగ్గర నుంచి కూడా ఇది టమాటా అమ్ముతారు కదా, టమాటాలు, దానికి నేను బుట్టలు కుట్టేవాడిని. సినిమా హాల్ ఇప్పుడు కూడా నాజ్ థియేటర్ గుంటూరులో ఉంది. నాజ్ థియేటర్లో నేల టికెట్లు అమ్మేవాడిని. నేల టికెట్లు అంటే మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో వెళ్ళినప్పుడు ఆ టికెట్లు చింపి ఆ తర్వాత అక్కడి నుంచి లారీ ఎక్కి గుంటూరు మా ఇంటికి వెళ్ళేవాడు, మా ఊరు. అట్లా అక్కడ అందుకని అట్టా ఆ డబ్బుల్లో సంపాదించుకొని నేను కాలేజీకి వెళ్ళేవాడిని. నేనే బుక్స్ కొనుక్కునేవాడిని, నేనే పెన్ను కొనుక్కునేవాడిని, నేనే చెప్పులు కొనుక్కునేవాడిని. ఎవరిని కూడా నేను మా బంధువులందరి దగ్గర సెటిల్ అయ్యేవాళ్ళు. మా నాన్న, మా అమ్మ, సొంత అన్నలు, సొంత తమ్ముళ్ళు, సొంత అక్కలు, సొంత చెల్లెళ్ళు అన్నారు. మా అమ్మ కూడా ఇప్పుడు ఇట్లా చేయి చాపదు. ఎప్పటికి ఏమున్నా సరే ఒక పెరుగు ఇంత ఉందంటే దాన్ని ఇన్ని మజ్జిగ చేసి అందరూ పోసేది తప్ప ఎవరికి చేయి చాపి ఒక 10 రూపాయలు ఇవ్వు, మా బిడ్డ అవసరమైంది ఒక 5 రూపాయలు ఇవ్వు. ఎప్పుడు నేను అది మా అమ్మని నేను నేర్చుకున్నా. గుట్టుగా ఉండటం అనేది చాలా ఎవ్వరి 1 రూపాయి కూడా అడిగేది కాదు. అది నాకు అది వచ్చేది నాకు. అందుకనే నేను పని చేసుకొని డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో కాలేజీకి వెళ్తా, ఆ డబ్బులతో పెన్ను వస్తుంది, బుక్ వస్తాయి. టమాటాలు బుట్టలతో వెయిట్ చేసి ఉంటాయి కదా, ఏం చేయగానే పైన దాంతోపాటు దెబ్బలతో కుట్టేవాడిని. దాంతో పైన పట్టాతో పక్కువ దానికి పావలా వచ్చేది. ఒక 30 వరుస కుడతా ఉండేవాడు ఊరి. నైట్ 9 దాకా, 7 నుంచి 9:30 దాకా. అప్పటికి ఆ 7 రూపాయలు వచ్చాయంటే గొప్ప. 7 రూపాయలు అంటే దాన్ని బ్రహ్మాండంగా ఉంచి పెన్నిసి పెట్టుకొని బయట పోకుండా తర్వాత కొనుక్కునేవాడిని. ఇది పెన్సిల్ 2 లేదా పెన్ను కానీ, నోట్ బుక్స్ కానీ. ఎవరు మా బంధుత్వాలు ఎవరిలో కూడా మరి ఇందుకు అది చేయటం, ఇది 10 రూపాయలు తీసుకో, ఆ పని చేసుకో అని ఎవడు అల్లే. మీరు చెప్పిన వాళ్ళంతా అన్నలు ఎవడు అనలే, ఎవరు నేను అడగలే, నాకు ఇవ్వలే. అది నాకు వచ్చిందల్లా మా అమ్మ ఇన్స్పిరేషనే నాకు. అప్పుడు మా నాన్న చనిపోయాడు. అట్లా కానీ నాకు ఇంత డబ్బులు వచ్చేవరకు మళ్ళీ అందరికి ఇచ్చా. ఇది 100లో కాదు, 1000లో, లక్షల్లో కాదు, కోట్లలోనే. దానికి అట్లా ఇన్స్పిరేషన్ ఏంటంటే నా వైఫ్, పని మనకు ఉంది కదా, ఇచ్చేయండి, వాళ్ళ పెళ్ళిగా చేయండి, మీ తమ్ముడు పెళ్ళి. వాడు మెకానిక్, మోటార్ సైకిల్ మెకానిక్. వస్తే అక్కడి నుంచి వాడిని తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకొచ్చి నేను షాప్ ఇచ్చి పెట్టి 1500 రూపాయలు పెట్టి ఆ కటింగ్ ప్లేట్స్ ఇవన్నీ కొంచెం పెడితే వాడికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు. వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళకి మేమే వాళ్ళు చదివించాం. వాళ్ళ ముగ్గురికి ఒక కొడుకు చదివించాం. ముఖ్యంగా వాళ్ళిద్దరికి వాళ్ళ ఆస్తులు మొత్తం మేము ఇవ్వడానికి దగ్గర 60 నుంచి 70 లక్షలు ఇచ్చాం క్యాష్. పెళ్ళు అని ఎట్టా ఇప్పుడు నా కొడుకు ఎలా పెళ్లి చేస్తానో అలాగే చేసి ఆ పిల్లలకి వాళ్ళు ఒక 6-7 కార్లు, బస్సులు పెట్టి, 5-6 కార్లు పెట్టి, మన ఇప్పుడు పెద్ద కళ్యాణ మండపంలో ఆటబెట్టి వాళ్ళకి తక్కువ చేయకుండా, ఆ పిల్లల అమ్మాయి కూడా మా కూతురులే కదా, మా తమ్ముడు కొడుకు కదా అని వాళ్ళన్నీ మా ఆవిడే అన్నీ చేసేది. ఇలా మనకు ఎలా ఉంటుందో పిల్ల, వాళ్ళు మనకు అలాగే చేద్దామండి.
మరి ఇద్దరు పిల్లలే కదా పోనివ్వండి, ఆ పిల్లడు చదివించండి, వాడికి 2 లక్షల డొనేషన్ పెట్టి వాడికి గుంటూరులో ఉంటుంది ఆర్జీఆర్ కదా, ఓ ₹1,00,000 ఏమన్నా పెట్టి ఏదో దాని డొనేషన్ ఏదో ఉంటుంది, ₹1,00,000 ఏదైనా ఫీజు ఇచ్చి చేసుకుంటే ఇచ్చేవాడిని అందరికి. ఎలా కాకుండా మీరు చెప్పిన మీ పేర్లు గీర్లు అన్ని మొన్న అన్ని ఇంకా మీకు చెప్పక్కర్లేదు కాక. లేదు, అవసరం లేదు. అంటే నేను విన్నాను, మీరు స్టడీ వైజ్‌లో కూడా చూస్తే గనక ఎంఏ, ఎంఫిల్ ఇలా కంటిన్యూగా ఓ పక్కన దీనిలో ఉంటూనే అవును, స్టడీ చదివేవాళ్ళు అని చెప్పేసి విన్నాను సార్. నేను యాక్చువల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళ కోరిక. బీకామ్ చేసి, ఎంఏ చేసి, ఎంఫిల్ చేసి, ఎంఫిల్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి తర్వాత పిహెచ్డి సీట్ వచ్చింది మెడ్రాస్ యూనివర్సిటీలో. అప్పుడు వెళ్ళి అక్కడికి ఆడ ఇంకా 6 నెలలు అవంగా డాక్టరేట్ వస్తుంది, తర్వాత డిలీట్ చేయాలి. డిలీట్ అయిన తర్వాత డైరెక్ట్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ వస్తుంది. నాకు అది ఇష్టం. ఈలోపు ఏంటంటే సడన్గా అంటే పరశురాళ్ళ దగ్గర నేను ఒక బాయ్గా ఉండేవాడిని, నెలకు ₹1,500. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్? అప్పుడా 1986 1,500. ఆ తర్వాత చివరిలో 5,000 ఇచ్చారు. చివరిలో 1.5 year ముందు అప్పుడు ఇచ్చారు. అక్కడ చదువుకునేవాడిని. చదువుతున్నప్పుడు ఏంటంటే 6 నెలలు అవ్వగానే డాక్టరేట్ అయిపోయిన తర్వాత డిలీట్ చేసి ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్కడైనా వస్తుంది, లేకపోతే మినిమం ప్రొఫెసరు లేకపోతే లెక్చరర్ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. కాబట్టి అక్కడే ఎవరు పెళ్లి చేసుకొని ఆ మద్రాసులో సెటిల్ అయిపోవాలి అనుకుంటే, ఈలోపు వీళ్ళ దగ్గర ఉంటుంటాం కదా పర్చూరు దగ్గర, బ్రదర్స్ ఇద్దరి దగ్గర మోహన్ గాంధీ గారని డైరెక్టర్ గారు ఉన్నారు. కర్తవ్యం అవి చేసినాడు, మంచి జడ్జిమెంటు, పీపుల్స్ ఎన్కౌంటరు, మంచి అర్ధాంగి, మంచి మంచి సినిమాలు తీశారు ఆయన. ఆయన పిఏపి సుబ్బారావు గారిని ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అని, అఖిల నాగేశ్వరరావు గారి బియ్యంకుడు, అఖిల నాగేశ్వరరావు గారి కూతురు ఉన్నారు సుశీలమ్మ గారని, సుశీలమ్మ గారి కోడలు ఆ పిఏపి సుబ్బారావు గారు. ఆయన చెప్పారంట, ఈ పర్చూరు వాళ్ళ దగ్గర ఆ కుర్రోడు మనవడు అండి, అంటే మనవడు అంటే ఏంటంటే మనకు అమ్మవాడు, అది మనం చెప్పుకోవాల్సింది. అంటే అది కూడా ఒక అడ్వాంటేజ్ అయింది నాకు. అంటే వీడు మంచి కుర్రోడు, మ్యాటర్ గేటర్ ఏమి లేకుండా, పిచ్చి పిచ్చి హ్యాబిట్స్ పెట్టుకోకుండా పని 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 పని, చదువు చదువు చదువు. ఆ యూనివర్సిటీకి 2 గంటలు ఎట్టక వెళ్ళి వచ్చేవాడిని యూనివర్సిటీకి. బీచ్ పక్కనే ఉంటుంది అనమాట. 13B ఎక్కి దగ్గరగా వచ్చేవాడిని వాళ్ళ పర్మిషన్ తీసుకొని. అట్లా చదువుతుండగా ఆయన వాళ్ళు పిలిపించారు. మోహన్ గాంధీ గారికి ఇష్టం నేనంటే, మురళి అన్ని రకాలు చేయగలడు, నీతులు రాస్తాడు, బూతులు రాస్తాడు, అన్ని రకాలు రాస్తాడు, మనకేం చేయమంటే బాగా షార్ప్గా ఉంటాడు అని ఆయనే నాకే ధీమాగా ఇచ్చాడు. మురళి పరచూరాళ్ళ దగ్గర అమ్మో వాళ్ళ సార్ దగ్గర వెళ్ళకపోతే ఏమైనా ఉంటారు అనుకోవద్దు, అట్లా వాళ్ళు కూడా మరి ఫేమస్ అయ్యారు కదా, సంతోషంగా ఉంటున్నారు కదా, నువ్వు కూడా మరి నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి కదా, మళ్ళీ నీకు ఒక ఇల్లు కొంప ఏదో ఉండాలి కదా, మరి నువ్వు ఎప్పుడు బాయ్ లాగా ఉంటే బాయ్ లాగా ఎంత ₹1,500 ఏం చేసుకుంటావు నువ్వు, ₹5,000 ఏమొస్తుంది నీకు, నువ్వు చేసుకో. ఒక కేసు నీ డౌట్ వస్తే నువ్వు అది ఫ్లాప్ అయింది అనుకో సినిమా, పిఏపి సుబ్బారావు గారి దగ్గర నేను కొనిపిస్తా, ఆ డైరెక్టర్ ఆ ఆఫీసు మొత్తంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పెడతా, అసిస్టెంట్ రైటర్గా చాలా అని నా మాట విను అంటే ఆయన న్యాయం అనిపించింది నాకు కూడా భవిష్యత్తు కావాలి కదని. సుబ్బారావు గారు అడగగానే ఏమయ్యా కథ బాగుందంటే చెప్పు అన్నాడు. పెద్ద ఆయన కదా అని చెప్పావు ఒక పావు గంట భయంతో చెప్తే, నేను ఇప్పుడు వాళ్ళ సినిమా ఏంటంటే ఎల్లరికం, ఆదర్శ కుటుంబం అలాంటి సినిమాలు తీస్తాడు, మంచి సినిమాలు 60-70 సినిమాలు. అయితే నేను ఫ్యామిలీ సినిమాలు తీసాం మేము, పోలీస్ సినిమాలు తీలా, కానీ ఇది బాగుంది చేసుకో. అప్పటికి పెద్ద ఆయన 70 ఏళ్ళు, అంటే మేమంతా పిల్లలం ఆయన అనగానే థ్యాంక్ యూ సార్ అని సత్యవని పిలువు, ఆయన ఒక 70 ఏళ్ళు ఆయనకి. కృష్ణమురళి మనకు కథ రాస్తున్నాడు, కథ బాగుంది, అడ్వాన్స్ ఇవ్వు అని పేపర్ మీద రాసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆడికి వెళ్ళగా రావయ్యా అంటే 40,000 ఇచ్చాడు.
అప్పట్లో షాక్ లేదు. సార్ ఎంత సార్ ఇదంటే 40,000 చాలేదా అన్నాడు. లేదు సార్ ఇంతెందుకు సార్ అంటే, ఆయన నీకు 1,25,000. అప్పట్లో పరుచూరాళ్ళు ఇద్దరు కలిపి ₹1,00,000, ఓకే. 1,00,25,000 అంతే. నాకు ఆయన, నేను నచ్చా ఫస్ట్ ఆయనకి, సుబ్బారావు గారికి. మనవాడు, ఇటు మంచోడు, బాగా చదువుతున్నాడు, అటు డాక్టరేట్ చేస్తున్నాడంట. వాడిని మనం బాగా చూద్దాంరా అన్నాడంట వాళ్ళకి. మన పిల్లోడు కదా అని అయితే 1,25,000 ఇస్తానని నీకు సుబ్బారావు గారు, 40,000 ఉంచుకో అంటే, అది మిగిలి ఉంచండి సార్, మిగిలి ఉంచుకోండి, ఉంచుకో నీకు ఇచ్చినాయి. ఆ 40,000 ఎట దాచిపెట్టాలో నాకు తెలియక టెన్షన్ పడిపోయా. ఎన్నో రోజులు ఇక్కడ పెట్టి, ఇక్కడ పిన్నిసి పెట్టి, మళ్ళీ పిన్నిసి పెట్టి, మేమే నేను నిద్రపోకుండా చూసి ఇట్ట పెట్టుకొని, అది అంటే అప్పట్లో డబ్బు వాల్యూ చూశాక. టమాటో పడుతుంటే ₹7 పిన్నిసి పెట్టా. 40,000 ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలను? అట్లా నాకు అంటే పరుచూరాళ్ళ నుంచి మనం బయటికి వెళ్తున్నాం కదా, అందుకని వాళ్ళకి చెప్పాలి, చెప్పుకోని చెప్పి నేనేం చేశానంటే, పరుచూరు వెంకటేశ్వర గారు అబ్బాయి చనిపోయాడు క్యాన్సర్ వచ్చి, చిన్న అబ్బాయి. ఆ క్యాన్సర్ ఉన్నప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు. చేస్తే ఎవరొకరు అటెండర్ ఉండాలండి అన్నాడు డాక్టర్. నన్ను అడిగారు, మురళి పిల్లోడు అక్కడ నువ్వు హాస్పిటల్లో ఉంటావా అన్నాడు. అయ్యో ఉంటాను సార్ అన్న. 6 నెలలు బయటికి రాకుండా హాస్పిటల్లో ఉన్నా. ఇది వాళ్ళ కృతజ్ఞత వల్ల. ఇది నేను ఎవరో తెలియకుండా నేను అడిగగానే నన్ను అసిస్టెంట్గా చేర్చుకున్నారు కదా, ఆ కృతజ్ఞత నాకు ఉండేది. అయినా నాకు ఒక పిల్లవాడు చచ్చిపోతుంటే 6 నెలల్లో చచ్చిపోతాడని నాకు తెలుసు, ఆ పిల్లోడికి తెలియదు. అక్కడే కూర్చొని వాడిని నవ్వించేవాడు ఆ పిల్లోడిని. వాడు ప్రేమ ఖైదీ సినిమా హీరో యాక్చువల్గా. తర్వాత హరీష్ పెట్టారు. అంటే ఈ అబ్బాయి చచ్చిపోతాడు కదా, చచ్చిపోయాడు. అతని కోసమే వాళ్ళ అబ్బాయి వెంకటేశ్వర గారు కథ రాసుకున్నాడు. ప్రేమ ఖైదీ రామానాయుడు చేసుకోండి అన్నాడు, మీ అబ్బాయికి హీరో పెట్టి చేసుకోండి అన్నాడు. అంటే అది మురళి నాగరే ఉంటున్నావు నువ్వు, నేను బయటకు వచ్చిన తర్వాత వాడు తెలియదు పాపం, బతుకుతాడు అనుకున్నాడు. 6 నెలల కంటే ఎక్కువ బతకడం చెప్పి డాక్టర్ చెప్పాడు నాకు వాళ్ళ బాబాయికి. అంటే మళ్ళీ బయట రాగానే సినిమా చేస్తాం కదా, నీకు చాలా చాలా చేస్తా నీకు. అవునా, అలాగే చేస్తావు నాకు తెలుసులే అబ్బా అట్టనేవాడిని. అట్లా 6 నెలలు ఆ పిల్లాడి కోసం కేటాయించా. వాళ్ళిద్దరు పరుచూరు పెద్ద కృతజ్ఞతలు నేను తీర్చుకోలేని బాధ్యత అనమాట అది. ఇది 6 నెలలు ఉన్నాను పరుచూరు వాళ్ళ దగ్గర. అది ప్రౌడ్గా చెప్పగల బాధ్యత. అదే నా తమ్ముడు, అదే నా కొడుకు ఇలా వస్తే ఎట్ట మన కుమిలిపోతాం, అట్ట వాళ్ళు కుమిలిపోయారు. నేను అలా కుమిలిపోయా. కానీ ఆ అబ్బాయి పడుకున్నప్పుడు బాధపడేవాడిని. అట్లాంటివి నాకు దేవుడు చాలా ఆశీర్వాదం చేశాడు. దేవుడు నాకు చాలా దీవించాడు, కాపాడాడు. ఇది పోసారి నువ్వు మంచోడివిరా, యూ కెన్ డూ ఎనీథింగ్, ఏమైనా చేయి, నువ్వు సక్సెస్ అవుతావు అన్నట్టు నాకు దేవుడు నాకు దయ చూపాడు.